నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్. కరాటే మాస్టర్ వడ్డే వేణు ఆధ్వర్యంలో ఉత్సాహంగా కరాటే బెల్ట్ టెస్ట్ కార్యక్రమం. ప్రకాశం జిల్లా పుదిరి నగర పంచాయతీలోని స్థానిక బాలికల హైస్కూల్ నందు సీనియర్ కరాటే మాస్టర్ వడ్డే వేణు ఆధ్వర్యంలో చిన్నారులకు కరాటే ప్రత్యేక శిక్షణ పొందిన వారికి వివిధ రకాల బెల్టులను మరియు సర్టిఫికేట్లను పొదిలి సిఐ టి వెంకటేశ్వర్లు, ఎస్ఐ వి వేమన చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కరాటే బెల్ట్ టెస్ట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కరాటేలో ప్రతి ఒక్క విద్యార్థి రాణించాలని, ఏదైనా సమస్య వస్తే మీకై మీరు ఎదుర్కొనే దిశగా ఉండాలని, ముఖ్యంగా ఆడపిల్లలకు ఆత్మస్థైర్యం కలిగి ఉండాలని అన్నారు. ఎస్ఐ వేమన మాట్లాడుతూ, చదువుతో పాటు గేమ్స్, స్పోర్ట్స్ మరియు కరాటే లాంటి వాటి శిక్షణ వలన విద్యార్థులు మానసికంగా, శారీరకంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. నేటి రోజుల్లో చిన్నారులకు కరాటే నేర్పిస్తూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న సీనియర్ కరాటే మాస్టర్ వడ్డే వేణును సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మరియు ఎస్ఐ వి వేమన ప్రత్యేకంగా అభినందించారు. One knee lift, two kick and roll, 3 back. One knee lift, two kick and roll, 3 back. Then change your legs to my right. Each knee lift, like this. Two kick and roll, 3 back. One knee lift, two kick and roll, 3 back. Or both. The side. Just I do it, get it. Just I do it. Automatically hand dislocate. Easy kick. అలానే మనకి ఫాస్ట్ వచ్చేసి వాటేసి సో ఇలా వాటేసి మనం ఏం చేస్తాం, సింపుల్గా ఐ డూ ఇట్ ఇవన్నీ చేయాలంటే జస్ట్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే మనకి ఇవన్నీ గుర్తుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ జనరల్గా డిఫెన్స్ మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే తెలియకుండా జనాల్లో వెళ్ళినప్పుడు తెలియకుండా ఎదుటి వాటికి ఉన్నటువంటి నరాల మీద అటాక్ చేసి తప్పించుకోండి. తగ్గిద్ది విశ్వం ఓకే రీ ఒక అమ్మాయికి డైరెక్ట్గా ఎలా డిఫెన్స్ చేస్తాడు అటాక్
ఉంటే ఆయన అమలు చేసి ఆ ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజలే ఫ్లెక్సీలు వేసే స్థాయికి ఎదిగారంటే రియల్లీ హ్యాండ్స్ ఆఫ్. సో ఉదయం నుంచి బాగా కష్టపడ్డారు కాబట్టి. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రజెంట్ ఉన్న కాలంలో చాలామంది పిల్లలు ఉద్దస్తమానం చదువులు 24 గంటలు చదువుల మీదే కాన్సన్ట్రేట్ చేసి ఈ శారీరకంగా దృఢంగా ఉండేదానికి ఎలాంటి పట్టించుకోకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంది. నిజంగా పిల్లలందరికీ చదువు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి ఈ ఆటలు మరియు ఈ కరాటే లేకపోతే ఈ స్పోర్ట్స్లో కానీ ఏవైనా నేర్చుకుంటూ ఉండటం వల్ల వాళ్ళు శారీరక దృఢత్వంతో పాటు సైకలాజికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎక్కువగా పిల్లలు గేమ్స్ ఆడేవాళ్ళు కానీ స్పోర్ట్స్లో కానీ ఈ కరాటే, బాక్సింగ్ ఇలాంటివి ఏవైతే గేమ్స్ ఉన్నాయో వాటిలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు పిల్లలు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్గా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు అందరూ మన వేణు మాస్టర్ గారి దగ్గర నేర్చుకొని భవిష్యత్తులో ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వేణు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లేదా బ్రేక్ఫాస్ట్ అయిందా? వెరీ గుడ్. యాక్చువల్గా వేణు గారు కరాటే మాస్టర్ నాకు తెలియదు, ఈరోజు కొత్త వేణు చూసాను. వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. వేణు గారు ఇందాక చెప్పారు కదా మీ మాస్టర్, ఎవరినో కొట్టడానికి కాదు, ముందు మనకు డిఫెన్స్ తెలియాలి. ఎక్కడో పోతుంటారు పోలీసులు ఎందుకు చెప్పండి కదా, ఎక్కడా ఉండరు, మనుషులు ఉండరు, నిర్మానుష్యమైన ప్రదేశాల్లో ఎక్కడికన్నా ఒక్కోసారి ఎమర్జెన్సీలు వెళ్ళాల్సింది వచ్చింది అనుకోండి. జనరల్గా మనిషికి ఏమేస్తుంది అలాంటప్పుడు పోవాలంటే? భయం వేస్తుందా? ఇప్పుడు అదే మీరు కరాటే నేర్చుకున్నారనుకో ఏమనిపిస్తుంది అప్పుడు? ధైర్యంగా వెళ్తారు. ఎందుకు ధైర్యం? అది సెల్ఫ్ డిఫెన్సే కదా. అవసరమైతే మనల్ని మనం కాపాడుకోవడానికి, అటాక్ చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యం మనకు ఉంటాయి, రెండూ ఉంటాయి. డిఫెన్స్ ఉంటుంది, అఫెన్స్ ఉంటుంది. అఫెన్స్ ఎప్పుడు? అవసరమైనప్పుడే కదా. స్కూల్లో ఆడపిల్లలు ఉన్నారు, కాలేజ్ తీసుకెళ్తారు, ఆకతాయిలు ఉంటారు, టీచ్ చేశారనుకో, ఎవరన్నా చెప్పారనుకో అమ్మాయి కరాటే వచ్చి ఒకటి గుద్దింది అనుకో చచ్చిపోతారని చెప్పారనుకో, వస్తారా అమ్మాయి జోలికి? కాదు కదా. సో కరాటే నేర్చుకోవటం వల్ల మీ మానసిక శక్తి ఇంకా బాగా దృఢంగా తయారవుతుంది, మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు. కంపారిటివ్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి, స్పోర్ట్స్ అసలు ఆడకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళకి మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాంటివి చేసే యోగా ఇలాంటివి చేసే వాళ్ళకి కొంచెం మెంటల్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఈ మెంటల్ స్టెబిలిటీ చదువుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది కదా. సో అందరూ బాగా చేశారు, చక్కగా చేశారు. ఫ్యూచర్లో ఆడపిల్లలు ఎప్పుడు భయపడకూడదు. మీ అమ్మ వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఆడ అబ్బాయిలు ఉన్నారు ఆడికి పోవద్దు, లేకపోతే ఆడ జనాలు ఉన్నారు ఆడికి పోవద్దు కాదు. ఇలాంటి నేర్చుకున్నప్పుడు ఎంతమంది ఉన్నా మనల్ని మనం డిఫెండ్ చేసుకొని ధైర్యంగా ఉండాలి. ముందు రిస్క్ వచ్చిందనుకో, రిస్క్ నుంచి తప్పించుకోవాలి. వెరీ గుడ్, అర్థమైందా? ఎప్పుడు రిస్క్ వచ్చినా రిస్క్ నుంచి ఎలా తప్పించుకోవాలని ముందు మన మైండ్ మనకు చెప్పాలి. ముందు ఆడ భయపడడం కాదు. అందరూ ఏం చేస్తారు, రిస్క్ వచ్చిందంటే భయపడతారు కదా, అవునా కదా? సో రిస్క్ ఎప్పుడు వచ్చినా దానికి కావాల్సిన ధైర్యం మనకు రావాలి. మొన్న ఒక పాప చాలా ధైర్యవంతురాలు అనుకున్నా, బాగా వర్షం పడుతూ ఉన్నింది. నేను విజిట్కి వెళ్ళేసి వస్తూ ఉన్నా మార్కాపురం రోడ్లో. ఆ పాప అక్కడెక్కడో కింద నుంచి రిలయన్స్ మార్ట్ దగ్గర నుంచి ఒక్కటే నడుచుకుంటూ వస్తుంది వర్షంలో గొడిగేసుకొని. నేను జీప్ వచ్చిన పాప మీ అంతా ఉంటుంది. ఏంటి పాప ఎక్కడమ్మా నీది, ఏమైనా తప్పిపోయి వచ్చావు ఏంటి అంటే, కాదు సార్
మా అమ్మ బస్సు దిగి వస్తుంది, నన్ను తోడురమ్మని ఇదే నేను. అంత చిన్న పాప రాత్రి 11 గంటలప్పుడు వెళ్ళటం సేఫా? కానీ ధైర్యంగా వెళ్ళింది, చాలా ధైర్యంగా వచ్చింది. నేను జీబులో ఎక్కించుకొని వెళ్ళి బస్ స్టాండ్లో దించి చెప్పా, ఇంకోసారి మీ అమ్మ ఇలా చెప్తే వెళ్ళొద్దు తల్లి, మీ అమ్మని ఆటోలోనే ఏదో ఒకటి తీసుకొని రమ్మను, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా బాయ్స్ ఉంటే పంపించమని చెప్పు అని చెప్పాను. అంటే నీకు ఎంత కరాటీ వచ్చినా ఒక్కోసారి వెళ్ళకూడని సమయంలో, వెళ్ళకూడని టైంలో మనం కూడా సేఫ్గా ఉండాలి. అవసరమైతే ఇంకొకళ్ళని మన తోడు పెట్టుకొని పోతుంది కదా, అదే మినిమైజేషన్ ఆఫ్ రిస్క్ అంటాం. రిస్క్ని తగ్గించుకోవటం, అర్థమైందా? కరాటీ వచ్చు కదా అని ఇప్పుడు ఏదో 4 మాటలు చెప్పాను, మీ మాస్టర్ చెప్పానని ఒంటరిగా వెళ్ళిపోయామనుకో, నలుగురింటే మనం ఏం చేస్తాం చెప్పు. సో ఎప్పుడైనా ఎస్కేప్ అవ్వడం అనేది, రిస్క్ నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది ఫస్ట్ మనకు ఉండాల్సిన క్వాలిటీ. వాడిని కొడితే మనకేం రాదు, వస్తుంది ఏమన్నా కదా, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మనం అటాక్ చేసేది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా నేర్చుకోవాలా, ఇంకా బాగా చేయాలా, మీ అందరికీ బ్లాక్ బెల్ట్ రావాలని కోరుకుంటున్నాను. బాగా కష్టపడాలి, ఓకేనా?